ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎవరైతే మరి రెగ్యులర్గా డిగ్రీ చదువుతున్నారో వాళ్ళకి సంబంధించి మనకు ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇప్పుడు సెమ్ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ ఈ సెమిస్టర్కి సంబంధించి ఎవరైతే నవంబర్, డిసెంబర్లో ఎగ్జామ్స్ రాసి ఉన్నారో వాళ్ళ యొక్క రివాల్యుయేషన్ రిజల్ట్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇప్పుడు ఎవరైతే రివాల్యుయేషన్కు పేమెంట్ చేసుకొని ఉన్నారో మనకు ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ విద్యార్థులు వాళ్ళ రిజల్ట్ ఇక్కడ ఈ లింక్ ద్వారా మీరు చూసుకోవచ్చు. దీని యొక్క లింక్ అయితే నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఆ సబ్జెక్టులు ఒకవేళ క్లియర్ అయ్యి ఉంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ మనకు కాకతీయ యూనివర్సిటీ ఏం చేసింది అంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చింది. దేనికి మనకి ఇప్పుడు సెకండ్, 4, 6 సెమిస్టర్లకు సంబంధించి ఫీ నోటిఫికేషన్తో పాటు 135 బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా పేమెంట్ చేసుకోమని అవకాశం కల్పించింది. మీకు ఆల్రెడీ రివాల్యుయేషన్లో ఈ 135 బ్యాక్లాగ్స్ క్లియర్ అయి ఉంటే ఇంకా వీటికి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా రివాల్యుయేషన్లో క్లియర్ కాకుంటే వాటికి కూడా ఇప్పుడు పేమెంట్ చేసుకోండి. ఈ 246కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే ఏప్రిల్ 4 తారీఖు లాస్ట్ డేట్ ఉంది. విత్ 50 రూపాయల ఫైన్ తోటేమో ఏప్రిల్ 9 వరకు అవకాశం ఉంది పేమెంట్ చేసుకోవడానికి. చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఏముండే అంటే మరి ఈ బ్యాక్లాగ్స్ రాసుకోవాలంటే ఆల్రెడీ రివాల్యుయేషన్ పేమెంట్ చేసి ఉన్నాము, ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని కంటిన్యూగా అడగడం జరిగింది. మొత్తం మీద యూనివర్సిటీ అయితే అలాంటి విద్యార్థులకు సంబంధించి మరి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ డబుల్ ఫీ పేమెంట్ కాకుండా ఈ రిజల్ట్ ద్వారా మనకైతే అవకాశం అనేది దక్కింది. సో మీరు ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది, సైట్ ఓపెన్ అవుతుంది. సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ సెమిస్టర్ చూసుకొని ఇక్కడ సెమిస్టర్ మీద క్లిక్ చేయండి. ఫస్టా, థర్డా, ఫిఫ్తా మీరు ఒకవేళ క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ అని వస్తుంది. సో మీరు అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయగానే తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మిగతా డీటెయిల్స్ ఫిల్ చేయగానే మీ యొక్క రిజల్ట్ అనేది డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీ కాలేజీ యొక్క ఎగ్జామినేషన్ బ్రాంచ్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం అయితే కాంటాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక్కోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద మనకు ఇక ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ 2nd వీక్ తర్వాత ఎప్పుడైనా మనకు టైం టేబుల్ రిలీజ్ కావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా ఏప్రిల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని అంతకుముందే మనకు యూనివర్సిటీ అయితే అనౌన్స్ చేసి ఉంది. ఇది 2nd, 4th, 6th సెమిస్టర్ ఎగ్జామ్స్. సో దానికి సంబంధించి మరి మీరు ప్రిపరేషన్లో ఉండండి. ఇంకా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.